అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటుందా? ఉత్తరాదిలో తమకి కొరకరాని కోయిలుగా మారిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్లని ఒకేసారి అరెస్ట్ చేసి లోపలేయాలని అనుకుంటున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే వారి అరెస్టులకి రంగం సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వ్యవహారం దేశమంతా చర్చనీయాంశంగా మారింది. భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్ కు ఇప్పటిదాకా 7 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే 7 సార్లు కూడా ఆయన విచారణకి డుమ్మా కొట్టారు. దీంతో సోరెన్ ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సోమవారం నేరుగా ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి వెళ్లారు. అయితే 13 గంటల పాటు ఎదురు చూసిన సోరెన్ వారికి అందుబాటులోకి రాలేదు. దీంతో సోదాల పేరుతో 2 BMW కార్లు, 36 లక్షల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే జనవరి 31న రాంచీలోని తన నివాసానికి రావాలని సోరెన్ ఇప్పటికే ఈడీ అధికారులకి మెసేజ్ పంపించారు. బుధవారం మధ్యాహ్నం ఆయనని ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సీఎం మిస్సింగ్ అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. అయితే రేపటి విచారణలో హేమంత్ ను కేవలం విచారించి వదిలేస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనేది ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే 7 సార్లు సమన్లు ఇచ్చిన విచారణకు రాని సోరెన్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సోరెన్ తన భార్యకి సీఎం పగ్గాలు అప్పగించే తతంగం తెర వెనుక నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన అరెస్ట్ తప్పదనే తెలుస్తోంది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా 4 సార్లు ఈడీ విచారణకి డుమ్మా కొట్టారు. గడిచిన 2 నెలల్లో 4 సార్లు ఈడీ నోటీసులకు కేజ్రీవాల్ కనీసం కూడా స్పందించలేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గతేడాది ఏప్రిల్లోనే కేజ్రీవాల్ ను సిబిఐ విచారించింది. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. అక్టోబర్లో అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ నవంబర్ 2న రెండోసారి సమన్లు పంపింది. ఈ నెలలో కూడా 2 సార్లు నోటీసులు పంపారు ఈడీ అధికారులు. ఈ 4 సార్లు ఆయన ఈడీ విచారణకు హాజరు కాలేదు. మొదటి 2 సందర్భాల్లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానన్న ఆయన ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరారు. ఈ క్రమంలోనే ఈ నెలలో 2 సార్లు ఈడీ నోటీసులు పంపింది. అయినా సరే ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. అయితే బీజేపీ రాజకీయ కక్షలో భాగంగానే ఈడీని ప్రయోగిస్తుందని కేజ్రీవాల్ చెప్తున్నారు. లోక్సభ ఎన్నికలు 2 నెలల్లోనే జరగబోతున్న నేపథ్యంలో కావాలని విచారణ పేరుతో ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందనేది ఆయన వాదన. సోరెన్ వ్యవహారం తేల్చాక కేజ్రీవాల్ విషయాన్ని కూడా ఈడీ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఇద్దరి అరెస్టులతో 2 చోట్ల వారికి పొలిటికల్ గా చెక్ పెట్టేందుకు బీజేపీ ప్లాన్ గీసినట్లు అర్థమవుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.